ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక యుంచుము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించే బిడ్డలుగా ఉండాలి. మన పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి నమ్మేటువంటి బిడ్డలుగా ఉండాలండి. పూర్ణ అని మనం చూసుకున్నప్పుడు సంపూర్ణతకి గుర్తండి. అంటే మనలో అల్ప విశ్వాసం అనేది లేకుండా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటామో, దేవుడు మనకి ఏది కావాలో అవసరానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. మనకి ఏదైతే అవసరమో అదే ఇస్తారు. మనకి ఏదైతే హాని కలుగుతుందో అది తీసివేస్తారు. మనకు అవసరం లేనిది మన జీవితంలో దేవుడు తీసివేస్తారు. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి. దేవుడు ఆయన పూర్ణ హృదయంతో మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత పరిశుద్ధమైన దేవుడిని మనం పెట్టుకొని ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి, మనుషులు డబ్బులు ఇచ్చేటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి, లేదా అధికారంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి, గొప్ప గొప్ప రాజకీయమైన మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పూర్ణ మనసుతో మనం వాళ్ళ దగ్గర శ్రేష్టాంగ పడతాం, వినయం చూపిస్తాం. వాళ్ళ దగ్గర ఎంతగానో తగ్గించుకొని ఉంటే నాకు సహాయం చేస్తారని మనస్తత్వం మనలో ఉంటుంది. అయితే మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి, యెహోవాని ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటామో, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు మొట్టమొదటగా మనకు నమ్మకం అవసరం అండి. ఈ లోకంలో మనము మనుషుల్ని నమ్మాలంటే ఇప్పుడైతే నమ్మలేనటువంటి పరిస్థితి. బహుశా మన పాస్ట్లో అంటే దేవుడు ఉండేటువంటి యేసుక్రీస్తు వారి కాలం కానించి ఇప్పుడు దాకా అనేక జనరేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు నమ్మకము లేదు, ప్రేమలు చల్లారిపోయాయి. ఇప్పుడు కోపాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి. మన సొంత రక్తము, మన తమ్ముడు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన తల్లిదండ్రులు కూడా మనల్ని మోసం చేసి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులుగానే ఉన్నారు ఈ లోకంలో. అయితే దేవుని యందు ఎలా నమ్మిక ఉంచాలి? దేవుడు మనకేం భౌతికంగా కనపడ్డు, దేవుడిని మనం పట్టుకోలేం. దేవుడి స్పర్శ అనేది మనం పట్టుకోలేమంటే మనిషిని పట్టుకున్నట్లుగా ఈ లోకంలో ఉండేటువంటి మన కంటికి కనబడేటువంటి ఆ చెట్లని పొట్లని పట్టుకున్నట్లుగా మనం దేవుణ్ణి పట్టుకోలేం. అయినా మన దేవుణ్ణి ఎలా విశ్వసించాలంటే, దేవుడు ఆత్మ కనుక మనము ఆరాధించేది ఆత్మతో సత్యంతో మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుడు ఆత్మ నేత్రాలు మనకు తెరిచి తను కనపరుచుకుంటాడండి. దేవుడు ఈ లోకంలో మనం పనికిరాని అన్నీ నమ్ముతాం, అబద్ధాలు ఎక్కువ నమ్ముతాం, మనము నిజం చెప్తే నమ్మమండి. అలా వెళ్తే నువ్వు తప్పు మార్గంలో వెళ్తావు, అలా వెళ్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, వద్దురంటే మన మాట ఎనరు. అలా వెళ్తే నువ్వు మంచివాడివిరా, అలా వెళ్తే అట్ట వద్దని అబద్ధాలు చెప్తారో వాళ్ళ మాట ఒక్కటి కూడా పొల్లు కూడా తప్పిపోకుండా వాళ్ళ మాటలు విని అదేవిధంగా మార్గంలోకి నడిచి ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు కూడా ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం. అంటే తల్లిదండ్రులు బండి కొనిస్తారు ఒక బిడ్డకి, నువ్వు స్పీడ్గా వెళ్ళొద్దు నాయన యాక్సిడెంట్లు అవుతాయంటే వాడు బండి కొన్న తొందరలో వాడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వెనకాల కూర్చున్న ఫ్రెండ్స్ మాట విని నువ్వు స్పీడ్ పో అని ఓవర్టేక్ చేసి ప్రాణాలు, ఎంత స్పీడ్గా మనం పోతే అంత స్పీడ్గా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయండి. ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలుగా, ఇలాంటి నమ్మకం లేని వాహనాలుగా మనుషులు ఆ వాహనాలు ప్రయాణించి దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారండి. మనము దేవుని పైన విశ్వాసం ఎంత ఉండాలి? కొండంత విశ్వాసం ఉండాలి. దేవుడు ఆవగించితో పోల్చారంటే మనిషిలో ఎంత తక్కువ విశ్వాసం ఉంది మనం చూసుకోవచ్చు. మనుషులు అసలు విశ్వాసమే లేదండి. అది ఎంత తక్కువ విశ్వాసం ఉందంటే మనము చూసుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడే అది కొంతమందికి అయితే గొంతులో నుంచి వస్తుంది కానీ హృదయంలో నుంచి రాదండి. అది గొంతులో నుంచి ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్ళంగానే అల్ప విశ్వాసం. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించుకున్నప్పుడు మనం అప్పుల బాధ కోసం ప్రార్థన చేస్తాం, ఆమెనని బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత అప్పులు ఎలా తీరుతాయి, నా అప్పులు ఎవరు తీరుస్తారు, అనేక మంది మనుషులు నా మీదకి వస్తున్నారని ఎప్పుడైతే అల్ప విశ్వాసంలోకి మనం వెళ్తామో మన అప్పులు తీరవు. ఎందుకంటే మనం అల్ప విశ్వాసంలోకి వెళ్ళకూడదు.
బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పేతురు గారిని అల్ప విశ్వాసి అని చేయి చాపి పట్టుకున్నారండి. ఆ నీటిలో మునగసాగినప్పుడు, ఆయన దోణి దిగి నడిచినప్పుడు యేసుక్రీస్తు వారైనా నడవాలని అనుకున్నాడు. ఆయన లోకం వైపు, ఆయన స్నేహితుల వైపు చూడకుండా నడిచుంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిండు ఆయన పేతురు గారు. అయితే రాకుండా ఆయన ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో ఆయన మునగసాగాడు. మనము కూడా ఈ లోకంలో చెప్పుడు మాటలు వింటే మునగసాగుతాం, పాపంలోకి మునగసాగుతాం, నరకంలోకి మునగసాగుతాం, మనం దేవుడి మీద నమ్మకం కోల్పోతాం. అప్పుడు మనం మునిగిపోయేటువంటి జీవితాలుగా ఉంటాయి. మనం మునగకూడదండి. మనము మునిగిపోయిన బిడ్డని లేవనెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము కృంగిపోయిన వారిని ఆదరణ మాటలు చెప్పి వారిని లేవనెత్తాలి, కానీ వారిని ఇంకా 4 మాటలు ఎక్కపొడిచినట్టు మాట్లాడి వారిని ఇంకా నలగొట్టేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదండి. మన జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితము దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆయన సేవకులుగా మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు, మనమైతే దేవుని నమ్మం, కానీ దేవుడైతే మనల్ని ఎంతగా నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన సేవ అనే బాధ్యతని మనకి ఇచ్చాడు. మనము కూడా కొండంత విశ్వాసం కలిగి ఈ లోకంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో అడిగితే, పూర్ణ ఆత్మతో అడిగితే ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మా పూర్ణ హృదయంతోనయ్యా, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ మనసుతోనయ్యా మిమ్మల్ని సేవించేదానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఈ లోకంలోనయ్యా గర్జించి సింహం వలెనయ్యా సాతాను ఎవరిని మింగాలని చూస్తుంది దేవా, మీ దగ్గరికి వస్తున్నాము తండ్రి. సాతాను పైన మాకు జయము దయచేయండి అయ్యా, విజయము దయచేయండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి దేవా. వేసే సాతాను మనుషుల్ని బలహీనపరుస్తుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నామయ్యా. వేసే మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక నాదులు, ఈ లోక అధికారులను ఆశ్రయించకుండా దేవా మీ పాదాల దగ్గరికి వస్తే, మేము మీ దగ్గర పాదాల మీద పడి గోజారితే, ఉపవాసాలు ప్రార్థన చేస్తే మీరు ఖచ్చితంగా వేసే మొరను విని మీ బిడ్డలు మొర ఆలకిస్తారు. ఏమంటే కన్నదేవుడయ్యా, మీరు ప్రాణం పెట్టిన కన్నదేవుడయ్యా. యేసే మీ ప్రేమ, అగాప్య ప్రేమ లోతు, పొడుగు, ఎడల్పు, ఎత్తు ఎంతగానో ఉంటుంది. యేసే దానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. జ్ఞాపకం చేసుకోండి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి అయ్యా. వాళ్ళిద్దరు కలిసి మీ సేవలో ముందుకు కొనసాగాలి. వాళ్ళ బిడ్డను ఆశీర్వదించమని మీ పాదాల దగ్గరకు వస్తున్నాము తండ్రి. నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాము దేవా. అదేవిధంగా వేసే దంపతులకి బిడ్డలు లేకుంటే వేసే మంచి వేసే గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. వేసే వాళ్ళ కొత్త దయా కిరీటాన్ని ఇస్తున్న దేవా, స్తోత్రమయ్యా. ఇలాంటి పుట్టినరోజులు బిడ్డలు అనేకము జరుపుకున్నట్లుగా వేసే నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా. ఈ లోక దయందును వర్ధిల్లినా కూడా అయ్యా, ముఖ్యంగా నీ దయందు వర్ధిల్లేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా యవనస్తురాలను కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోయట నరులకు మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో కుడి ఎడమలకు తిరిగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా పరిశుద్ధమైన మీ మార్గంలోకి నడిచినట్లుగా ప్రాధాయపడుతున్నాము తండ్రి. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతి అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.